స్తోత్రం స్తోత్రం అయ్యా తండ్రి. నా ప్రభా ఈ చిన్ని ప్రార్థన పాదలు చెంత చేర్చుకోమని ఎంతో మనం అడిగి వేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమె స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన సరోజిని గారికి వందనాలండి. వందనాలండి. వందనాలమ్మా. మీరు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొన్ని అంశాలు పెట్టి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి హైమావతి గారు హైమావతి గారు డ్రాప్ అయిపోయారట. ఇప్పుడు వరలక్ష్మి గారు దేవుడు వెళ్ళిపోయారు. చక్రబాబు గారు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేయండి. తర్వాత హైమావతి గారు వరలక్ష్మి గారు చేస్తారు. వరలక్ష్మి గారు చక్రబాబు గారు ప్రార్థన చేయండి. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. గొప్ప దేవుడా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన దీనిరాలు ఎన్నికలేంటాను నాయన. నా ప్రభు నా ప్రార్థన మీరు ఆలకించండి నాయన. ఇప్పటి వరకు చేసిన బిడ్డల ప్రార్థన మీరు ఆలకించారు. నా ప్రార్థన కూడా మీరు ఆలకించిన ఆయన నీ యొక్క పరమను చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు నాయన వ్యవసాయదారుల కోసం ప్రభు ప్రార్థన చేయించినాను తండ్రి. నాయన నా తండ్రి నీకు వందనాలు ప్రభు. నాయన వాళ్ళు నా తండ్రి నా ప్రభు చక్కగా నాయన విత్తనాలు విత్తుండగా నాయన ప్రభు నీ కృప దయచే తండ్రి, నీ యొక్క దేవుని దయచే ప్రభు మంచి పంట చేతికి వచ్చేటకు నా తండ్రి మీరు సహాయించండి. మరి ప్రభు నీరు కట్టించండి ప్రభు. నాయన యొక్క చేను చుట్టూరు మీ కాపుదలు పెట్టండి నాయన. ఇటువంటి నా తండ్రి వరదలు కానీ నాయన వర్షాలు కానీ రాకుండా కానీ యొక్క నాయన కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను నాయన. వాళ్ళ కష్టాలను నా తండ్రి చూస్తాము దేవుడు నాయన. వాళ్ళ కష్టాలను మీరు చూసి నా ప్రభు నాయన నా తండ్రి నా ప్రభు వాళ్ళ శ్రమను చూసి నా తండ్రి మంచి ఫలితం పొందుకున్నట్టు నా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. పరిశుద్ధుడా పరమ తండ్రి జీవాధిపతి నీకు వందనాలు అయినా. అలానే తండ్రి యవనస్తుల ప్రభు వాళ్ళు రాకపోకలను మీరు తోడుగా సహాయించి తండ్రి నాయన నీకు వందనాలయ్యా. స్తోత్రాలు తండ్రి. వాళ్ళు నా తండ్రి వాహనాలు నడుపుతుండగా ఎటువంటి యాక్సిడెంట్కి గురవకుండా నీ కృప ఇచ్చే తండ్రి నీ యొక్క దేవునితో నింపండి ప్రభు. వాళ్ళకి రక్షణ ఇవ్వండి, మారు మనసుని తండ్రి. నిన్ను తెలుసుకుని వాళ్ళకి చేసిన ఆయన నీ సాక్షులుగా వాడుకుని మహిమ పొందండి ప్రభు. అలాగనే తండ్రి యేసయ్యానికి వందనాలయ్యా. వందనాలు తండ్రి, వందనాలు ప్రభు. నాయన నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఉద్యోగం చేయించిన బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించిన ఆయన. వాళ్ళకి దేవాన్ని చిత్తం వచ్చిన ఆయన మంచి బహుమతి ప్రభు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాన్ని అనుకరించమని అడుగుతున్నాను తండ్రి. నాయన నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రార్థన ఆలకించి వాడానికి వందనాలు పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభు. మీరే సహాయం చేయాలి ప్రభు. అలాగే తండ్రి నైనా ప్రభు నీకు వందనాలు అయ్యా. పిట్లబాబు గారిని మరి దీవించిన ఆయన ఆస్వాదించు. మంచి ఆరోగ్యము బలము శక్తిని వాళ్ళే నీ కృప దయచే తండ్రి, నీ యొక్క దయచే ప్రభు. నాయన యొక్క కిడ్నీలు మీరు ముట్టండి నాయన. నా తండ్రి నీకు వందనాలు. మురళి గారిని ప్రభు నాయన ముట్టండి ఆయన. ఆ యొక్క కిడ్నీలను ఆయన ముట్టండి ప్రభు. స్వస్థను గురించిన ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. నీ నామంలో ఏది అడిగినా అది ఇచ్చే దేవుడు కనుక నాయన మురళి గారిని మీరు ముట్టండి, స్వస్థను గురించండి నాయన. నీ కృప దీవెన ఆశీర్వాదంతో నింపమని అడుగుతున్నాను నాయన. తండ్రి నీకు వందనాలయ్యా. నైనా ప్రభు నీరసాన్ని తీసివేయండి, బలహీనతను కొట్టివేయండి ప్రభు. నైనా విశ్వాసాన్ని ఇవ్వండి ప్రభు. భార్య భర్తకి నా తండ్రి రక్షణ ఇవ్వండి, మారు మనసుని తండ్రి నైనా నిజ దేవుడు వాళ్ళకి తెలియపరచండి.
నీ కృప ఆశీర్వాదాలతో నింపండి. అలాగే ప్రభా నా తండ్రి 10 ఎకరాల ల్యాండ్ ప్రభా నా తండ్రి చుట్టాల చేతులకి నా తండ్రి నాయన ప్రభా చుట్టాల చేతుల్లో ఉన్నది ప్రభా. దేవానికి వందనాలు. వాళ్ళ చేతుల నుండి విడిపించిన ఆయన విడుదల చేయి తండ్రి. నాయన పరిశుద్ధుడ న్యాయం చేయండి ప్రభా. వాళ్ళు ప్రభా భూమి వాళ్ళకి ఇచ్చేటకు నా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. కార్యం చేయమని అడుగుతున్నాను తండ్రి. మీ కృపా దీవెన ఆశీర్వాదాలతో నింపమని అడుగుతున్నాను అయ్యా. నా తండ్రి నీకు వందనాలయ్యా. అలాగే ప్రభా దేవానికి వందనాలయ్యా. పరీక్షకు రాసిన బిడ్డను మరి దీవించండి. మరి ఎలా రాశాడేమో తెలియదు కానీ నాయన మంచి మార్కులతో బిడ్డ పాస్ అవుతున్నాయన మీరు సహాయం తండ్రి. నీ యొక్క దీవెన ఆశీర్వాదాలతో నింపండి గొప్ప దేవుడా. అలాగే నా తండ్రి మీ కృపా దీవెన తండ్రి మెండుగా అనుగ్రహించండి నాయన. అలాగే ప్రభా యేసయ్య నాయన లివర్ డ్యామేజ్ అయ్యి బాధపడుతున్నాను. హాస్పిటల్లో ఉన్న అతను మీరు ముట్టండి ఆ యొక్క లివర్ని మీరు నాయన ముట్టండి నాయన స్వస్థ ఇవ్వండి. మంచి ఆరోగ్యంగా ఇవ్వండి నాయన. నీ కృపా దీవెనతో నింపండి నా తండ్రి. అయ్యా ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఇంకా నీకు ముందు వచ్చేటప్పుడు మీరు మార్గం తెరవండి ప్రభా. నాయన నా తండ్రి ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ చేతులుగా చెప్తున్నాను తండ్రి. సహాయం తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. మమ్మల్ని దీవించిన ఆయన దినదినము పోషించిన తండ్రి. నీ కృపలో భద్రపరుస్తున్న దేవాది దేవుడా మీకే వందనాలు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా మరి నాయన నీకు వందనాలయ్యా. సహాయించి తండ్రి. ఈ యొక్క జూమ్ మీటింగ్లో నాయన ఇంకా కొత్త వాళ్ళు నూతన వాళ్ళు చిటుకున్న తండ్రి మీరు సహాయించి తండ్రి. విఠల్ బాబు గారు నా తండ్రి నాయన చెప్పిన ప్రతి ఒక్క బిడ్డ చిటుకు మీరు సహాయించి తండ్రి. ఆ కుటుంబాన్ని నాయన ఇచ్చిన బిడ్డని భార్యను దీవించిన ఆయన అతనికి మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అడుగుతున్నాను నాయన. అలాగే సంజయ్ గారిని కూడా నాయన మీరు దీవించిన ఆయన ఆశీర్వదించిన ఆయన నీ కృప ఆశీర్వాదం వేళని గురించమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యానికి వందనాలయ్యా. సహాయించే తండ్రి. నాయన ఇగో నా తండ్రి ఈ యొక్క దేశాన్ని దేశ నాయకుల్ని నాయన ప్రజలతో మీరు మాట్లాడండి నాయన. కరువు కాటకాలు తీసుకెళ్ళి తండ్రి. నా తండ్రి నా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను దర్శించిన సంధించండి నాయన. నాయన నీకు వందనాలయ్యా. స్తోత్రాలయ్యా. మరి నాయన మరి ఆంధ్రాలో జరుగుతున్న యొక్క ఎలక్షన్ ప్రభావ నాయన జరగబోతున్నాయి ఈ ఎలక్షన్ ప్రభావ దేవానికి వందనాలయ్యా. ఇటువంటి నా ప్రభావ నా తండ్రి నాయన అల్లర్లు కానీ కొట్లాటలు కానీ జరగకుండా నీ కృప దయచి తండ్రి. మంచిగా మర్యాదగా జరుగుటకు మీరు సహాయించండి. ఆ ప్రజలతో నా తండ్రి నా యొక్క మాట్లాడండి ప్రభా. ప్రధానులతో అధికారులతో నా తండ్రి మీరు మాట్లాడండి నాయన. శాంతి భద్రతను అనుగ్రహించిన ఆయన నా తండ్రి. క్రైస్తవుల మీద ఎటువంటి దాడి జరగకుండా నీ కృప అనుగ్రహించిన ఆయన. నేను నమ్మిన బిడ్డల చుట్టూ మీ కాపుదల మీ యొక్క భద్రత అనుగ్రహించండి దేవా. నాయన నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి నా ప్రభా దీంట్రాలైన ప్రార్థన మీరు ఆలోచించాలి. నీ కృప దీవెన ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించండి దేవా. నాయన నీకు వందనాలు. స్తోత్రాలయ్యా. కృపా సత్య స్వరూపుడేసయ్యా నీకు వందనాలు. నాయన నీకు వందనాలు తండ్రి. నా ప్రార్థన మీరు ఆలోచించండి తండ్రి. నా ప్రభా నాయన తండ్రి వాక్యం ద్వారా నాయన ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందారు నాయన. అలాగే వాక్యం ద్వారా కీర్తన ద్వారా ప్రభా నాయన ఆరాధన ద్వారా పాటల ద్వారా మీరు మహిమ పొందండి. మా మధ్యలో మీరు ఉండి నడిపించండి. నీ యొక్క దీవెనతో నింపండి. నేను ఇంకా ఎవరి గురించి అయినా మర్చిపోయి దయతో క్షమించిన ఆయన. అలాగే ప్రభా దేవా నా తండ్రి నాయన మా అమ్మాయి అల్లుడు వచ్చి ఉన్నారు నాయన. నా ప్రభానికి వందనాలయ్యా. నైనా కార్య విషయంలో మీరు నైనా సహాయించి తండ్రి. నైనా నా ప్రభా నా తండ్రి నీ కృప చూపించండి. అలాగే పనుల విషయంలో తిరుగుతున్నాడు అయ్యా. నీ కృప చూపించండి నాయన తండ్రి. నీకు వందనాలు. ఏ పని మీద వచ్చి ఉన్నాడు ప్రభా ఆ పని పూర్తి చేసుకున్నట్టుకు నా తండ్రి మీరు సహాయించే తండ్రి. వాళ్ళ హృదయాల్లో మీరు ఉండండి నాయన. నా తండ్రి వాళ్ళ మాటల మధ్యలో మీరు ఉండండి.
బ్రాహ్మణతైన పుట్టించిన అయినా అయ్యా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. ఒక్క పని పూర్తవుటకు నా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా, కనికరించమని అడుగుతున్నాను నాయన తండ్రి. నా ప్రభా ఎక్కడ కాలు పెట్టిన నా తండ్రి నీ యొక్క దీవెనతో నింపండి, నీ యొక్క ఆశీర్వాద బలంతో నింపండి నాయన. అతనికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. నీ కృపా దీవెన ఆశీర్వాదాలతో మెండుగా అనుకరించండి ప్రభా. అలాగే తండ్రి నాయన మనవరాల విషయంలో ప్రార్థించున్నాను నాయన. అయ్యా వాళ్ళకి నా తండ్రి మంచి గృహం దొరుకుటకు నాయన నా తండ్రి మీరు సహాయం తండ్రి నాయన. మరి నాయన వాళ్ళని వీళ్ళు ఖాళీ చేయమన్నారంట ప్రభా. దేవా నీ కృప చూపించండి నాయన, నీ యొక్క దయ చూపించండి నాయన. నీ కృపా దీవెన ఆశీర్వాదాలు మెండుగా అనుకరించండి నాయన. నాయన నీ యొక్క దీవెనతో నింపమని అడుగుతున్నాను ప్రభువానికి వందనాలయ్యా. సహాయించు తండ్రి, మేలుతో నింపయ్యా, తృప్తిపరచయ్యా, ముందుండి నడిపించండి నాయన. నీ కార్యం మొదలు పెట్టమని అడుగుతున్నాను తండ్రి నాయన. నా ప్రభ ఈ ప్రార్థన బాధని చేరుతున్నా తండ్రి, ఇది సహాయం చేయమని మీ కృపా దీవెన ఆశీర్వాదాలతో నింపి సహాయం చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసిన వరలక్ష్మి గారు వందనాలండి. వందనాలమ్మా. వందనాలండి. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన బతుకలను దయచేయను గాక, అన్ని ప్రార్థనలు ఆలకించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యన టైం అవుతుంది గారు. వందనాలమ్మా. వందనాలు, వందనాలు. ఇది ప్రార్థన చేయండి అమ్మా, వివాహం కాని వారి కోసం, గర్భిణీ కోసం, గర్భిణీ స్త్రీల కోసం. ఓకే అమ్మా, చేస్తాను. స్తోత్రములైన స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడ 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 దేవది దేవ దైవ కుమారుడానికి స్తుతులు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకారుడ అద్భుతకారుడానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు గతించిన నీ నామం గతించిన దేవానికి వందనాలు స్తోత్రాలు. ఆకాశం హస్తనం భూమిని పాదపెట్టమన్న దేవుడు నాయన, గాలిని గద్దించిన వాడు నాయన, సముద్రం రెండు పైలకిని చీల్చిన వాడు నాయన, 6 నెలల మీద ఇజ్రాయేల్ ప్రజలు నడిపించిన వాడానికి వందనాలు స్తోత్రాలయ్యా. మారని వాడు, మార్పు లేని వాడు నా ప్రభు. ఉదయకాల సమయంలో నాయన మేము ఎక్కడెక్కడి వారు ఒకే కుటుంబం వల్ల చేరిన ఆయన అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించుండగా నా తండ్రి మమ్మల్ని ప్రార్థనాత్మతో నింపుతున్న దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. ఆరాధించే ఆత్మను దయచేయండి, ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి. ఎలాంటి తలంపులను వేస్తున్నాంలో పెరిగిపోయింది ప్రభా. నేను చూసే నేత్రాలు మాకు దయచేయండి ప్రభా. నీతో మాట్లాడే స్వరాలు మాకు దయచేయండి తండ్రి. మా అల్ప విశ్వాసం ఉంటే తొలగించండి, విశ్వాసం కలిగి నీ నామని గణపరిచే కృపను మాకు దయచేయండి. ఎక్కడైతే 2-3 నా నామాన్ని కూడి ప్రార్థిస్తారు వారి మధ్యలో ఉంటామని చెప్పిన దేవుడు తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలయ్యా. మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు. మాకంటే ముందుగా చేసిన ప్రార్థనలు మీరు ఆలకించారయ్యా. మా తర్వాత చేసిన ప్రార్థనలు కూడా మీరు ఆలకించి మా ప్రార్థనని పరలోకానికినైనా దోప విధుకు నైవేద్యములు వచ్చే కృపను దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి నాయన. నజరేతు వాడ యూదుల రాజా ఇమ్మానుయేలు ఇస్మాయిల్ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. పరమ వైద్యుడు యేసయ్యా. ఇదిగో నా తండ్రి మాకు ఇచ్చిన అంశాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి ఎవరైతే వివాహాలు లేకుండా బాధపడుతున్నారో నాయన, అయ్యా వాళ్ళకి వివాహాలనైనా అయ్యా ఘనంగా జరిగించబడేట్టుకు మీరు సహాయం చేయండి అయ్యా. నాయన వివాహం నాయన అన్నిటికంటే ఘనమైనదన్న తండ్రి బిడ్డలు పొందుకున్నట్టుకు నాయన మీరు సహకారులుగా ఉండండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అలాగే నా ప్రభా నా తండ్రి నాయన, మరి ఇదిగో నాయన వివాహాలు జరిగిన బిడ్డలు నాయన అయ్యా మరి ఎన్నో ఏళ్ళ అయినప్పటికీ నా ప్రభా అయ్యా బిడ్డలు లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ప్రభా నాయన. అయ్యా వాళ్ళ గర్భాలు తెరవండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గర్భాలు తెవండి దేవా. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన అయ్యా రేపు అది మౌనికి అది బట్టి జయప్రదంటి గారు అమ్మాయిది బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. వాళ్ళకు కూడా నాయన గర్భాలు తెరవండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం తన్నావు నాయన. నాయన వాళ్ళు పొందుకున్నట్టుకు నాయన మీరు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంకా ఎవరైతే నాయన పిల్లలు లేకుండా బాధపడుతున్నారో నా తండ్రి ఉదయకాల సమయంలో నాయన వాళ్ళ గర్భాలు తెరవమని అడుగుచున్నాము తండ్రి. నీ మందిరంలో గొప్ప సాక్షి బిడ్డల వల్లే వాడబడేట్టుకు నాయన
మీరు సహకారులు గుండె కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి నాయన మరి ఇదిగో నా తండ్రి ఎవరైతే నా తండ్రి నాయన అయ్యా నాయన మరి ఇదిగో నా తండ్రి డెలివరీ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకి నాయన చక్కని కానుపులను దయచేయండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. సుఖమైన కానుపును దయచేయండి తండ్రి. అయ్యా మరి ఈ రోజు నా తండ్రి నాయన మా మరదలకు నా తండ్రి నాయన మరి ఇదిగో నా తండ్రి నాయన ఒక బాబు పుట్టాడు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. మరి ఇదిగో నా తండ్రి బ్లడ్ తక్కువ ఆపరేషన్ చేయాలని ఆయన ఆపరేషన్ చేసి ఉన్నారు ప్రభా. నాయన మరి ఇదిగో నా తండ్రి నాయన మరి అలా కాదు నా మరి ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి సుఖమైన కానుపును దయచేయండి ప్రభా. కానుపుల విషయంలో మీరు తోడుగుండండి దేవానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్ముడా 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 నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి నాయన అలాగే నా తండ్రి తల్లి బిడ్డ వేరుపరచబడటకు నాయన సంతోషకరంగా ఆనందకరంగా ప్రతి ఒక్క కుటుంబం ఉండటకు మీరు సహాయం చేస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. దేవాది దేవుడు దైవ కుమారుడు అని మేము నమ్ముచున్నాం తండ్రి. చూచుచున్న దేవానికి వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా మమ్మల్ని దినదిన మీరు చూస్తున్నంత నీకు వందనాలు స్తోత్రాలు 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 అయ్యా. అయ్యా మా ప్రార్థన జీవితాలైనా దినదిన కడుగు వల్ల ధరించుకున్నట్టుకు నాయన మీరు సహాయం చేయండి దేవా. దావీదు వలె మారు ప్రార్థించేయడం మారు స్తుతించే కృపలను మా అందరికీ దయచేయండి ప్రభా నాయన. అయ్యా నీకు వేరుగా మేమేమి చేయలేం ప్రభా. నీలో ఒకనిగా జీవించే జీవితాలుగా మా జీవితాలు మార్చబడాలి ప్రభా. పరిశుద్ధాత్ముడ పరిశుద్ధాత్ముడ నాయన మేమంతా నీటి కలిదేటి నాటుబడి నాయన ఒలివ చెట్లు వలె ఉండే కృపను దయచేయండి తండ్రి. ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు వలె చేస్తానని చెప్పిన దేవుడు తండ్రి. అటువంటి జీవితాల వల్ల మా జీవితాలనైనా మలుసుకున్నట్టుకు మీరు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడ పరిశుద్ధాత్ముడ మీకే వందనాలు 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 తండ్రి. బలమైన వాడు నిత్యుడగు తండ్రి వేసయ్య సమాధానాధిపతి సమాధానకర్త నా తండ్రి. ఏసయ్య నా తండ్రి మా ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి నాయన. ఏ కుటుంబానికి ఏ అవసరతలు ఉన్నాయో మీకు తెలిసిన ఆయన అవసరతలన్నీ తీర్చండి తండ్రి. ఇదిగో నాయన మరి ఇదిగో నా తండ్రి మా భారతదేశం మీదకి నా తండ్రి నాయన అయ్యా మరి భూకంపాలు వచ్చే సూచనలు ఉన్నాయని ప్రభా నా తండ్రి నాయన. అయ్యా మరి జనాలు అయితే అతల కుతలాలు ఇచ్చినారు ప్రభా నా తండ్రి. మీరు కనికరించండి దేవా. మీరు కనికరించండి తండ్రి నాయన. అయ్యా నాయన నీ గొప్ప కృపను దయచేయండి ప్రభా నాయన. మా దేశం మీదకి నాయన ఎటువంటి ఉగ్రతలు కానీ ఎటువంటి భూకంపాలు కూడా రాకుండా నాయన అయ్యా నీ భద్రతను దయచేయండి ప్రభా నాయన. మేమంతా నాయన దినదినం ప్రార్థించే వారి వలె ఉండుటకు సహాయం చేయండి తండ్రి. మా ప్రార్థనల ద్వారా కూడా నాయన ఎక్కడ ఎటువంటి నాయన జరగకుండా నాయన నీ భద్రతను దయచేయండి ప్రభా. నీ కాపుదలను దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. భయంకరమైన దినాలను తప్పించండి దేవా తప్పించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా మీరు తప్ప మాకెవరూ లేరు నా తండ్రి. తల్లి విడిసిన తండ్రి మరిసిన ఎడవను ఎడబాయనని చెప్పిన దేవుడు తండ్రి. తల్లి వల్ల ఆదరించి తండ్రిలో పోషించేవాడు నా ప్రభా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. రక్తవర్ణుడు ధవలవర్ణుడు నాయన 10,000లో అతి సుందరుడా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అనుదినం నాయన నీ కొరకు నాయన కాచి కాపాడే కృపను మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధుడు 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 24 దూతలతో పెద్దలందరితో ఏకోపించేవాడా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మాట మాత్రం సెలవిస్తే అద్భుత కార్యాలు చేస్తానని చెప్పిన దేవుడు తండ్రి. అనుదినం అడుగుచున్నాము తండ్రి. అనేక గొప్ప కార్యాలు అనేక అద్భుత కార్యాలు అయినా మా నాయన మా సంఘాల పట్ల నాయన అయ్యా మా గ్రూపుల పట్ల మీరు జరిగించండి దేవా. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడు ఇదిగో నా తండ్రి నాయన. అయ్యా మేము నాయన నీ సన్నిధిలోకి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కాదు నాయన. నీ ఆత్మను పొందుకునే జీవితాలను మాకు దయచేయండి తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన ప్రతి ఒక్కరూ నేను ప్రేమిస్తారని తెలిసిన ప్రభా. అయ్యా నా తండ్రి మేము ప్రేమించే కృపలను మాకు దయచేయండి తండ్రి. అయ్యా మేము సత్యంతో ప్రేమించే శక్తిని మాకు దయచేయండి ప్రభా నాయన. అయ్యా ప్రేమించిన వారు ప్రతి ఒక్కరూ నాయన నీ పరలోక రాజ్యం చేరుతారని నాయన. అయ్యా నా తండ్రి చెప్పలేదు కానీ ప్రభా నా తండ్రి నేను ప్రేమించేవారు మాత్రమే వస్తారని చెప్పిన దేవుడు యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అటువంటి బలమైన ప్రేమను మా అందరికీ దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా పరలోక రాజ్యంలో నాయన మేము ఉండుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా నీ జీవ గ్రంథంలో మా పేరుండుటకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నాయన ఇదిగో నా తండ్రి నాయన రక్షణ లేని బిడ్డలు ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి నీ రక్షణ ఆనందాన్ని దయచేయండి అయ్యా. అయ్యా ఒకరు ఎత్తబడతాం ఒకరు దించబడతాం మీకు ఇష్టం కాదు నా ప్రభా నాయన. కుటుంబాల్లో ప్రతి ఒక్కరు ఎత్తబడే గుంపులు ఉండటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నీరు అక్కడికే ప్రతి
ఒకబడి ఎత్తబడి గుంపులో ఉండడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నీ రాకడ నా తండ్రి నాయన అయ్యా ఏ గడియలో ఉన్నా వస్తానని చెప్పిన దేవుడు తండ్రి నాయన దొంగ వలె వస్తానన్నావు తండ్రి. అయ్యా మేమందరం మెలకు కలిగిన ఆయన అనుదినం ప్రార్థించుటకునైనా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అబ్రహాం దేవుడు అని మేము నమ్ముచున్నాము తండ్రి. నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి ఆ నాయన 5 కన్యకులు నాయన ఎలాగైతే వాళ్ళ డ్యూటీలు సిద్ధం చేసుకుని నాయన ఎలాగైతే నాయన నా తండ్రి నాయన సిద్ధపాటు కలిగి ఉన్నారు అటువంటి సిద్ధపాటు నాయన మా సంఘాల్లో నాయన మా దేశాల్లో నాయన మా 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 గృహాల్లో ప్రతి ఒక్కరూ ఉండేటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన మమ్మల్ని అనుదినం సేవకులుగా మార్చండి తండ్రి. అయ్యా సేవ అంటే నీ ప్రార్థన అన్నావు తండ్రి. నీ ప్రార్థన జీవితంలో నాయన అయ్యా దినదినం మేము పాల్గొన్నట్టుకు సహాయం చేయండి ప్రభా నా తండ్రి నాయన. అయ్యా మేము ప్రార్థనలు నా తండ్రి నాయన దినదినం పాల్గొన్నట్టుకు నాయన మీరు సహాయం చేయండి దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా అయ్యా ఇదిగో నా తండ్రి అనుదినం నీ సన్నిధిలో గడిపే కృపను మాకు దయచేయండి ప్రభా నాయన. దావీదు కుమారుడా యేసయ్యానికి వందనాలు 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 తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి దినములు చెడ్డ సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నవయ్యా. అటువంటి జీవితాల వల్ల మా జీవితాలు ఉండుటకు నాయన మీరు సహాయం చేయండి ప్రభా నాయన. అయ్యా మీ నోటి మాటతో అనేక గొప్ప కార్యాలు చేసిన దేవుడు నా తండ్రి నాయన. అయ్యా నీ మాట ప్రకారంగా జీవించే జీవితాలను ఆయన మా అందరికి దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నా తండ్రి నాయన అయ్యా పాటలు పాడుచుండగా మాకు చక్కని స్వరాలను దయచేయండి తండ్రి నాయన. అలాగే ఇదిగో నా తండ్రి నాయన ఆరాధన నడిపిస్తున్న నాయన లలిత గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డ ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే శక్తిని దయచేయండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ తాకిడి నా బిడ్డకు దయచేయండి ప్రభా నాయన. అలాగే కీర్తన భాగం చదువుచుండగా అర్థం చేసుకుని మనసును తెలుసుకుని జ్ఞానాన్ని ఆయన మా అందరికి దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అలాగే వాక్యం చెప్పుచున్న సత్యపాశ్రం గారిని బట్టి నీకు వందనాలయ్యా. ఆ బిడ్డని సిలుసాట్ను మరుగుపరిచి మీ నోటు బురవలు వాడుకోండి ప్రభా. ఆ బిడ్డని అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి నాయన. అయ్యా అనేక వాక్యాలు వెతుచుండగా నాయన వెత్తబడిన వాక్యం దొన్నబడిన భూమిలో పడి అభివృద్ధి పొందడం మీరు సహాయం చేయండి తండ్రి. అనేక ఆత్మ ఫలాన్ని ఇచ్చే కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా వాక్యాలు వినేవారి వలే కాదు నాయన వాక్యాలు ధ్యానించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఇదిగో నా తండ్రి నాయన ఉదయకాల ప్రార్థనలను మీరు ఆలకించి మా ప్రార్థనలకు మీరు జవాబు దయచేస్తారని శివరి గెరసలేములో సమాధానం దయచేయండి. యూదులకు రక్షణ దయచేయండి. సార్వత్రిక సంఘాలకు సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసిన హైమావతి గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలండి. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. అన్ని ప్రార్థన గాక. ఆమేన్. 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాకంటే ముందుగా నాయన సహోదరులు చేసిన ప్రార్థనని ఆలకించి ప్రతి ప్రార్థనకు సమాధానం దయచేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి ఉదయకాల సమయ ప్రార్థన ఎట్టి ధన్యత నాయన మాకు ఈ ధన్యత ఇచ్చినట్టుగా ప్రతి ఒక్క బిడ్డకు కూడా నాయన ఇట్టి ధన్యత ఇమ్మని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ఏసయ్య చాలా మంది బిడ్డలు నాయన నిద్రని బంధకంలో నిద్రని మత్తులో పడి ఉంటున్నారు ప్రభా. అయ్యో తెల్లరగట్లు లేసి మనం వెళ్ళాలని ఆలోచన వాళ్ళకి రావట్లేదు నాయన. శరీరము సహకరించట్లేదు నాయన. నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ కూడా జూమ్ లోకి వచ్చి నాయన నిన్ను ఆరాధించుకునే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో జూమ్ లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి నా కళావతి గారిని సువర్ణ రాజు గారిని కూడా నాయన వాడబడేట్లు సహాయం చేయండి ప్రభా. అయ్యా వింటున్నారు క్రమం తప్పున మర్యాద చొప్పున ప్రతి దినము కూడా ఒక్క దినము కూడా రాకుండా ఉండకుండా మానట్లేదు ప్రభా. ప్రతి దినముని జూమ్ కాల్ మీటింగ్ వస్తున్నారు ప్రభా. అయ్యా వాక్యాలు వింటున్నారు, ప్రార్థన వింటున్నారు, పాటలు వింటున్నారు ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. వారు కూడా నాయన మేము వారి వల్లే పాడతాము, వారి వల్లే మేము కూడా ప్రార్థన చేస్తామని వారంతటి వారే రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. మా దేశంలో ప్రభా అయ్యా మరి మా దేశ అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అధికారులకు మధ్య సమాధానం దయచేయండి నాయన.
అధికారులకు నాయన మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఎటువంటి దేశంలో ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి నాయన కుట్రలు కుతంత్రాలు ఏమి లేకుండా చేయమని ప్రభా అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఇతర దేశాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ జూమ్ కాల్ మీటింగ్ ఏ దేశానికైతే వెళ్తుందో ప్రభా దేశాలన్నిటిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. విన్నవారు చూస్తున్న వారు ప్రభా అయ్యా ఫేస్బుక్ లో మరియు యూట్యూబ్ లో ప్రభా అయ్యా మరి సోషల్ మీడియాలో ఎంతో మంది బిడ్డలు నాయన జూమ్ కాల్ మీటింగ్ చూస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు చూస్తున్న బిడ్డకు నాయన అయ్యా కృపద ఇచ్చేయమని అడుగుతున్నాం ప్రభా. అందరూ కూడా మేము జూమ్ కాల్లోకి వెళ్తామని ప్రభా అందరూ కూడా రావడానికి కృప చూపించమని అడుగుతున్నాము నాయన. ఇదిగో కొత్త వారిని తీసుకురండి ప్రభా, పాత వారిని తీసుకురండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన ఇదిగో మరి నాయన గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం అయ్యా. గృహాల ప్రభా చాలా మంది బిడ్డలకు గృహాలు లేక అద్దెలు కట్టుకోలేక ప్రభా చాలా మరి నాయన రెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి అట్టి వారిలో నాయన వరలక్ష్మి గారు కుమార్తె ఉంది ప్రభా. అయ్యా బిడ్డకు నాయన ఇప్పటి వరకు గృహం లేదంట ప్రభా. అయ్యా మరి ఇదిగో నా తండ్రి వచ్చిన లోను ప్రభా అయ్యా పట్టా కాగితాన్ని చేతికి చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా భర్తకు మంచి మనసు ఇచ్చినందుకు మారు మనసు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మరి వారు నాయన మరి ఆ స్థానానికి వెళ్ళినప్పుడు ప్రభా వారితో పాటు వెళ్ళినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అధికారుల మనసును మార్చండి ప్రభా. అధికారులకు ప్రభా అయ్యా మరి విరిగి ఇవ్వడానికి ప్రభు చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్యా ఇదిగో నా తండ్రి నాయన ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చదువుకున్న బిడ్డలకు మీరు జ్ఞానమును తెలివిని అయ్యా బుద్ధి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. చంటి బిడ్డలు నాయన మరి జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి బాబు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి 3వ సంవత్సరం రాగానే ప్రభా మరి స్కూల్ కు మరి నాయన వేరే చోట స్కూల్ కు వేస్తున్నారు ప్రభా. వారు బస్సు ఎక్కినప్పుడు దిగుతున్నప్పుడు ప్రభా వాహనాల ప్రయాణం చేస్తున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు. అలాగే డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ డ్రైవర్లను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వెళ్తున్న వారు మరి క్షేమంగా వెళ్ళి మరి లాభంగా ఇంటికి రావడానికి ప్రభు చూపించమని అడుగుతున్నాం ప్రభా. ఎక్కడ చూసిన ఘోరమైన యాక్సిడెంట్లు ప్రభా. అయ్యా మరి నీకు వందనాలు ప్రభా. ఎట్టుగా ఏది జరగకుండా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి యేసయ్యా నన్ను ధర్మైతే నాయన మరి మా రోడ్డు మీద నాయన యాక్సిడెంట్ జరిగింది నాయన. బిడ్డకి నాయన ఎటువంటి బలహీనత లేకుండా చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య యవనస్తులు పట్టుకోండి ప్రభా. యవనస్తులు ప్రభా చెడిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు. మట్టి వారికి అంటుకున్న సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా తల్లిదండ్రులు ఎంతగానో మరి కష్టపడి ప్రభా అయ్యా చదువుకోమని ఆ బిడ్డను హాస్టల్లో పెడుతుంటే ప్రభా వారు చదువు మానేసి అయ్యా విచ్చలవిడిగా తిరుగుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యో నా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు మరి గుర్తిరిగి అయ్యా వ్యర్థంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నట్టు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. తాగుమోతులు మార్చండి, తిరుగుబోతులు మార్చండి అయ్యా. జోదం ఆడేవాడిని, పేకట ఆడేవాడిని, చెడు వ్యసనాలు అయ్యా మరి గుటకా నాయన ఇదిగో సిగరెట్లు నాయన ఎంతో విపరీతంగా నాయన మరి చెడు అలవాట్లకు లోను అయిపోతున్నారు ప్రభా. ఎట్టి వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా తాగిపోతున్న జ్ఞాపకం చేసుకో. వారి ఇల్లంతా గొల్ల చేసుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా అయ్యా తాగి నాయన భార్యను కొడుతున్న వ్యక్తులు ఉన్నారు తండ్రి. తాగేసొచ్చి భార్యలను పక్కవారిని తిట్టేవారు ఉన్నారు ప్రభా. అట్టి వారిని ఉదయకాల సమయంలో మార్చమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్యా ఇదిగో నా తండ్రి అప్పుల భారంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి అప్పులు ఎవరినైతే పట్టి పీడిస్తున్నాయో ప్రభా ఆ అప్పుల భారం నాయన వారికి నాయన తొలగించమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి గ్రేసమ్మగాని బట్టి నీకు వందనాలు. పెద్ద కుమారుడు నాయన వివాహం జరిగింది ప్రభా. వారు సమాధానం లేదని తల్లి ఎంతగానో బాధపడుతుంది నాయన. కోడలు తీసుకురండి ప్రభా. నీకు వందనాలు. ఆ బిడ్డకు నాయన కొన్ని అప్పులు ఉన్నాయంటే అప్పులు కూడా తీర్చమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మురళి గాని బట్టి నీకు వందనాలు అయ్యా. సిరిసి మొదలుకొని సిరి పాదాల వరకు బిడ్డను ముట్టండి ప్రభా. అయ్యా ఏ వ్యాధి పెట్టినది నీ పెట్టిన వ్యాధి అని విన్నాం ప్రభా. నీవే కలగజేస్తావంట ప్రభా. అయ్యా ఎందు నిమిత్తమైతే నాయన కలగజేస్తున్నావో పరీక్షించడానికా తండ్రి. అయ్యా ఓపికతో పందెములు పరిగెత్తమన్నావు ప్రభా. అయ్యా నీకు వందనాల. బిడ్డకు పెట్టిన గాయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఏది నాయన నీ చిత్తంలో నాయన ఏది కూడా నీ చిత్తం లేకుండా ఆయన రాదంట ప్రభా. అయ్యా ఏ నింద వచ్చినా, అవమానం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అయ్యా మరి ఇదిగో నా తండ్రి వ్యాధి వచ్చినా అది నీ చిత్తమేనంట ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. బిడ్డను ముట్టండి అయ్యా. గాయములు పెట్టిన వాడు నేను, దాన్ని మానిపవాడు నేనని సెలవిచ్చావు కదా. గాయాన్ని మాన్పం అడుగుతున్నాం
అడుగుతున్నాం ప్రభా. అలాగే ఎస్తేరి గారు నాయన మరి కొంత ధనం ప్రభా తెలిసిన వారికి ఇచ్చింది ప్రభా. ఆ ధనాన్ని కూడా వారు ఇవ్వడానికి మనసు ప్రేరేపణ దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి సరోజుని కొన్ని బలహీనత నీకు తెలుసు నాయన. ఆ బిడ్డ నాయన కొన్ని దినం నుంచి నాయన విస్తారమైన పని, ఇంట్లో పని అయినా బయట కూడా నాయన సర్వే చేసుకుంటూ ప్రభా అలసిపోయింది ప్రభా. అయ్యా మరి ఇప్పుడు కాళ్ళు చేతులు తిమ్ముర్లు చేస్తున్నాయంట ప్రభా. బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సిరుసు మొదలుకొని సిరి పాదాల వరకు బిడ్డను ముట్టండి ప్రభా. సహాయం చేయండి. ఇదిగో పెద్ద మాట విషయంలో మేలు చేయమని అడుగుతున్నాం ప్రభా. తీసుకున్న గర్భాన్ని మళ్ళీ తిరిగి ఇమ్మని అడుగుతున్నాం ప్రభా. గర్భఫలం ఏహో ఇచ్చిన బహుమానం ఆ బిడ్డకు బహుమానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నాన్న చిన్న కుమార్తె వాహములు ఎంతగానో కృప చూపించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో బిడ్డలిద్దరూ మరి అత్తవారింటికి వెళ్ళిపోతే సరోజిని ఒంటరిగా ఉంటది ప్రభా. భర్త చూస్తే వ్యాపార నిమిత్తం బయటికి వెళ్తున్నాడు ప్రభా. ఆ బిడ్డ ఒంటరిగా ఉన్నప్పుడు నాయన నీవే తోడుగా ఉండే బిడ్డకు సహకారంగా ఉండమని అడుగుతున్నాం. అలాగే వరలక్ష్మి గారి భర్త కూడా ప్రభా అయ్యా మరి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఆ బిడ్డ మారు మనసు కోసం ఎదురు చూస్తుంది అయ్యా నా భర్తకు నాయన మారు మనసు ఉంటే చాలనుకుంటుంది ప్రభా. ఆ బిడ్డ ఆశను చూడండి. కుమార్తె విషయంలో మేలు చేయండి. మరి ఏ యొక్క కొన్ని సమస్యల వల్ల ప్రభా, కొన్ని పనుల వల్ల హైదరాబాద్ వచ్చి ఉన్నారు ప్రభా. పనులన్నిటినీ సక్రంగా పూర్తి చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి నేను సాక్ష్యం చెప్పుకుంది ప్రభా. వీళ్ళు చేసిన ప్రార్థన బట్టి నాయన దేవుడు సహాయం చేశాడని ప్రభా. ఇంకా కొన్ని మరి వడదొడుకులు ఉన్నాయి ప్రభా. అయ్యా మరి ఇల్లు మరి ఇంటి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. అద్దెలకు దొరకడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. మరి వచ్చిన ఆ ఇంటి మరి కాగితాలను కూడా నాయన అధికారులు మార్చి ప్రభా వీరికి ఇవ్వడానికి కృప చూపించండి ప్రభా. అక్కడ లోన్ వచ్చేటట్లు సహాయం చేయండి. గృహం కట్టుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. నీ కార్యములు ప్రభా. నీ మహిమలు తండ్రి. అలాగే ప్రభావం బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డకున్న పరిస్థితి దానికి నీకే సమర్పణ చేస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో బిడ్డ చేస్తున్న ప్రతి పనులు మీరు తోడుగా ఉండండి. అనేకమైన పనులు అయ్యా నరుడు నాయన కష్టంగా ఉండాలి కానీ సోమరిపోతి వల్ల ఉండవద్దన్న ప్రభా. 6 దినములు కష్టపడండి 7వ దినం విశ్రమించమన్న 6 దినములు కూడా బిడ్డ నాయన ఏదో ఒక పని కల్పించండి ప్రభా. తనకు చేసి ఎన్నో పనులు ఉన్నాయి ప్రభా. పనులన్నిటినీ కూడా నాయన అయ్యా చేసుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి వారికి ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు, సహాయం చేయండి ప్రభా. భార్యకి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ఆ బిడ్డ చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండమని నేను ఆ బిడ్డకు ఎటువంటి నీరసం కానీ ఏది లేకుండా చేయమని ప్రభా సహాయం చేయమని అడుగుతున్నాం. ఇచ్చిన బిడ్డలు కూడా చదువు జ్ఞాపక శక్తిని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అలాగే సంతోషం గారు కుమారుడు నాయన ఇదిగో మరి ఎగ్జామ్ రాసి ఉన్నాడు ప్రభా. నీకు తెలుసు తండ్రి ఆ ఎగ్జామ్ లో ప్రభా. అయ్యా మరి 12వ తారీఖు రిజల్ట్స్ వస్తాయంట ప్రభా. బిడ్డ నాయన ఫస్ట్ క్లాస్ లో రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. అయ్యో జూమ్ కాల్ మీటింగ్ లో ప్రార్థన చేశారు. ఇదిగో తండ్రి నాయన మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని సాక్ష్యం చెప్పుకోవడానికి కృప చూపించండి. కష్టంలో ఉన్నారు, నష్టంలో ఉన్నారు, వీరికి ఇబ్బందులు ఉన్నారు ప్రభా. ఏ సమస్యలతో బాధపడుతున్నారు నీకు తెలుసు నాయన. అయ్యా ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. అలాగే నా తండ్రి ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలన్నీ ఆలకించారు తండ్రి. అయ్యా ప్రార్థన అన్ని ఆలకించిన దేవానికి వందనాలు ప్రభా. పాటలు పాడుతుండగా మా కంఠ స్వరాలు దయచేయండి ప్రభా. ఆరాధన చేసిన లలిత గారిలో మీరు ఉండండి ప్రభా. ఆత్మతో సత్యముతో ఆరాధన జరిపించుకోమని అడుగుతున్నాం. అలాగే నాయన మరి వాక్యం చెప్పడానికి వస్తున్న సభ్య మరి పాస్టమ్ గాని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా బిడ్డకు కూడా మంచి ఆరోగ్య బల శక్తిని దయచేసి చేస్తున్న ప్రతి సంఘాలను కూడా మీరు విస్తరింప చేయమని అడుగుతున్నాం ప్రభా. తను చేస్తున్న పరిచయం కూడా దీవించండి ప్రభా. వారికి కూడా మందిరం దయచేయమని అడుగుతున్నాం. మందిరం కొరకు స్థలాన్ని ఇవ్వండి అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. అలాగే నా తండ్రి బాబు గారు ఆశీర్వాదం గారు జోషువ గారు కూడా నాయన మందిరాలు కట్టుతున్నారు ప్రభా. ఆ మందిర పనిలో ప్రభా మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా ఆర్థిక సహాయంతో వారు మందిరం కట్టుచుండగా ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ గుప్పిళ్ళు ఇప్పించి ప్రభా. అయ్యా మందిరం కొరకు ప్రతి ఒక్కరు సహకరించండి, సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మందిరాలు నాయన మధ్యలో ఆగిపోకూడదు ప్రభా. అయ్యా ఆగిపోకుండా సాగిపోని మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం ప్రభా. అయ్యా మందిరంలో మరి నాయన అన్యుల మధ్య ప్రభా మందిరాలు కట్టడం అంటే మాటలు కాదు ప్రభా. ఎన్నో మాటలు అయ్యా మందిరం కట్టాలనుకున్నారు కానీ కట్టలేదు అని ఎన్నో దూషణకరమైన మాట దుష్టుడు ప్రభా ఎన్నో రకాలుగా మాట్లాడుతాడు తండ్రి. ఏసయ్యా మందిరం అందమైన సుందరమైన మందిరం కట్టించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి సంటిబాబు గారు లోన్లు పెట్టుకున్నారంట ప్రభా. లోన్లు రావడానికి అధికారుల మనసుని మార్చండి దేవా. నీకు వందనాలు. అలాగే నా తండ్రి వారు చేస్తున్న పరిచర్య అంతటిని కూడా
దీవించి ఆస్వాదించమని అయ్యా మరి నాయన మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే ఇదే కుమార్ గారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. ఇగో నిన్న దినమైతే పడ్డ నాయన సేవకులు కొన్ని అంశాలు చెప్పి ఉన్నారు ప్రభా. కుమారుడు 10th క్లాస్ చదువుతున్నాడంట ప్రభా. బిడ్డకు మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా. పరీక్షలు మంచి జయాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇలాగే నా తండ్రి వేసే వారికి సొంత గృహాన్ని దయచేయండి. ఇదిగో రావణపాలెంలో నాయన చర్చి లేదంట ప్రభా. అయ్యా అక్కడ కూడా చర్చి కట్టించమని, కోరమాళ్ళలో కట్టించావు తండ్రి, పల్లంట్లో కట్టించావు ప్రభా. ఆ రావణపాలను కూడా చర్చి కట్టించమని అడుగుతున్నాం ప్రభా. ఆయన చేస్తున్న ప్రతి సంఘాలను కూడా దీవించండి, వారు చేస్తున్న పరిచయం దీవించండి. ఇంకా అనేకమైన చోట్ల మరి మందిరాలు కట్టడానికి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే నా తండ్రి నాయన ఇదిగో జీవన్ కుమార్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డ చేసిన పరిచర్యను కూడా మీరు చూస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. కోరమాలో చర్చి కట్టించుకున్నారు ప్రభా. అందుబట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా మస్తరమైన ప్రజలు రావడానికి ప్రభు చూపించమని చర్చిని అభివృద్ధి పరచమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి తాడేపల్లిగూడెంలో ప్రభా పరిచయం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అక్కడ కూడా ఒక స్థలము తీసుకున్నారంట ప్రభా. ఆ స్థానంలో మందిరం కట్టడానికి ప్రభు చూపించమని ఇంకా అనేకమైన చోట్లని సాక్షిగా వాడుకోమని అడుగుతున్నాం ప్రభా. అలాగే మా జూముకాలకు వస్తున్న ప్రతి ఒక్క సేవకులను కూడా రామకృష్ణ గారిని, అలాగే నా తండ్రి యేసయ్య మరి ఎవరైతే సేవకులు వస్తున్నారో నీకు తెలుసు నాయన. ప్రతి ఒక్క సేవకులను కూడా నీ చేతికి అప్పగిస్తున్న వారికి ఉన్నటువంటి నాయన ప్రతి ఒక్క సంస్థ నుండి వారు చేసిన పరిసరం అంతటిని కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే మా కోసం ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో ప్రభా, వారందరి కోసమే ప్రార్థన చేసేవారుగా ఉంచండి ప్రభా. నీకు వందనాలు వందనాలు. ఇదిగో నా తండ్రి యేసయ్య మా దేశంలో ప్రభా ఇదిగో నా తండ్రి మరి కరోనా వైరస్ నాయన విజృంభిస్తుంది ప్రభా. అందరూ దూరాలు దగ్గులు రంపలతో బాధపడుతున్నారయ్యా. అయ్యా మరి ఎవరికి కూడా నాయన అటువంటి వ్యాధి రాకుండా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మధ్యంలో ఉన్న వారికి కానీ, మా సంఘ బిడ్డలు కానీ, మా ఇరుగు పొరుగు వారికి కానీ, మా స్నేహితులు కానీ, మా బంధువులకు కానీ ప్రభా ఎవరికి ఆ వ్యాధి రాకుండా సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డలు జ్వరాలతో బాధపడుతున్నారయ్యా. అయ్యా జ్వరాల నుండి ప్రతి ఒక్క బిడ్డని విడిపించమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో షుగర్ బీపీ నాయన ఎక్కువైపోయిన ఆయన, కిడ్నీలు పాడైపోతున్నాయి ప్రభా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా షుగర్ ఎంత ఉండాలి అంతే ఉంచండి ప్రభా. అయ్యా బీపీ ఎంత ఉండాలి అంతే ఉంచండి ప్రభా. అయ్యా ఆర్థిక పరిస్థితుల్లో ప్రభా అయ్యా రోగాలు వస్తే ప్రభా హాస్పిటల్కి వెళ్తే వేలు అయిపోతున్నాయి ప్రభా. రేపటి దినం గురించి ఆలోచించొద్దన్నావు ప్రభా. రేపు దినం ఏమి సంభవించిన నాయన గుర్తెరగమన్నావు తండ్రి యేసయ్య. ఇదిగో రేపటి దినం గురించి ఆలోచించకుండా అయ్యా ధనం కూడబెట్టుకోకుండా ఉంటే ప్రభా ఈ రోగాలు వస్తే ప్రభా హాస్పిటల్కి వెళ్ళాలంటే ధనం ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా. అయ్యా మేమందరం కూడా ప్రభా ఆర్థిక పరిస్థితులు బాధపడుతున్నాం అయ్యా. అయ్యా రోగాల కోసం మందుల కోసం ప్రభా అయ్యా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ప్రభా. అయ్యా నిస్సారమైన అయ్యా మరి ప్రజలు ప్రభా హాస్పిటల్ పాలైపోతున్నారు ప్రభా. మన శాంతి లేదు నాయన, ప్రజలకు నాయన నెమ్మది లేదు నాయన. నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క ఇంటిలో కూడా ప్రభా ఏదో ఒక రోగముతో బాధపడుతున్నారయ్యా. అయ్యా ఏ రోగం నీ గుడారము సమీపించదని చెప్పావు కదయ్యా. అయ్యా రోగం లేని ఇల్లు లేదు నాయన, మందులు వేసుకోలేని ఇల్లు లేదు ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అయ్యా మందులతోనే ప్రజలు జీవిస్తున్నారు ప్రభా. అయ్యా నాయన నీకు వందనాలు. నాయన మందు లేకుండా జబ్బు నయం చేసే దేవుడు నీవు ఒక్కడవే ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలు ఇంటిలో కూడా ప్రభా శాంతి సమాధానం దయచేయండి ప్రభా. భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా ప్రభా భార్య భర్తలు గొడవలు పెట్టుకుని మరి ఇడిపోతున్నాయన మరి డాకుల దాకా వెళ్ళిపోతున్నారు, డాకులు తీసుకుంటున్నారు ప్రభా. బిడ్డలు ఎంతగానో అయ్యా మరి భార్య భర్తల మధ్య సమాధానం లేకపోతే బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు ప్రభా. అయ్యా మరి వారి మధ్య ఆయన భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండడం కృప చూపించమని అడుగుతున్నాం. అలాగే నా తండ్రి పోలీస్ శాఖ వారిని జ్ఞాపకం చేసుకోండి, రైల్వే శాఖ వారిని జ్ఞాపకం చేసుకోండి, కూలి పని చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా చేతి పని చేస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ ఉద్యోగాలు అయితే చేస్తున్నారో ప్రభా లాయర్లను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ఎవరైతే ఏ ఉద్యోగాలు చేస్తున్నారో ప్రతి ఒక్క ఉద్యోగంలో ప్రభా నిలకడగా అయ్యా మరి నాయన మరి కష్టపడేటు సహాయం చేయమని ఎవరు కూడా నాయన న్యాయంగా ఉద్యోగం చేయాలి కానీ అన్యాయంగా ఉద్యోగం చేయకున్నట్లు ప్రభా సహాయం చేయండి. డాక్టర్లు మీరుండండి ప్రభా, డాక్టర్లు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా డాక్టర్లకు కూడా మంచి మనసు మారు మనసు ఇచ్చింది ఆయన. అయ్యా వైద్యం ఆయన జరిగించడానికి కృప చూపించమని ప్రభా. ఇది తండ్రి ఈ చిన్ని ప్రార్థన పాదాలు చెంత పెడుతూ ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు త్వరగా నేర్చు పరిశుద్ధం బతిమాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను చేసిన ప్రార్థన అన్ని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాటలు పాడుకుందామండి. మన మధ్య ఉన్నటువంటి పద్మజ గారు. వందనాలమ్మా. వందనాలండి. వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా పద్మజ గారు? బాగున్నావమ్మా?
ఒక పాట పాడండి అమ్మా. ఎన్నని చెప్పిదను యేసయ్యా నా పట్ల నీవు చేసిన మేలులను ఎంతని వివరింతు యేసయ్యా నా పైన నీవు చూపిన ప్రేమను ఎన్నని చెప్పెదను యేసయ్యా నా పట్ల నీవు చేసిన మేలులను ఎంతని వివరింతు యేసయ్యా నా పైన నీవు చూపిన ప్రేమను అసంఖ్యాక మేలులతో అత్యధిక ప్రేమతో అసంఖ్యాక మేలులతో అత్యధిక ప్రేమతో బ్రోచి కాయుచుంటివి నీ కంటి పాపలా బ్రోచి కాయుచుంటివి నీ కంటి పాపలా వందనమయ్యా యేసయ్యా నీకే వందనం వందనమయ్యా యేసయ్యా నీకే వందనం వందనమయ్యా యేసయ్యా నీకే వందనం వందనమయ్యా యేసయ్యా నీకే వందనం ఎన్నని చెప్పెదను యేసయ్యా నా పట్ల నీవు చేసిన మేలులను ఎంతని వివరించు యేసయ్యా నా పైన నీవు చూపిన ప్రేమను నీ సెలవు లేకున్నా పీల్చలేను గాలిని నీ కృప లేకున్నా తినలేను ఆహారం నీ సెలవు లేకున్నా పీల్చలేను గాలిని నీ కృప లేకున్నా తినలేను ఆహారం నీ కరుణ లేకుండా నీ దృష్టి లేవలేను నీ కరుణ లేకుండా నీ దృష్టి లేవలేను నీ సాయము లేకుండా ఒక్క అడుగు వేయలేను నీ సాయము లేకుండా ఒక్క అడుగు వేయలేను వందనమయ్యా యేసయ్యా నీకే వందనం వందనమయ్యా యేసయ్యా నీకే వందనం ఎన్నని చెప్పెదను యేసయ్యా నా పట్ల నీవు చేసిన మేలులను ఎంతని వివరించు యేసయ్యా నా పైన నీవు చూపిన ప్రేమను నీవు సాయం చేయని సమయం ఏదైనా ఉందేమో అని ఎంత వెతికినా గాని లేనే లేదు ఒక్క క్షణము నీవు సాయం చేయని సమయం ఏదైనా ఉందేమో అని ఎంత వెతికినా గాని లేనే లేదు ఒక్క క్షణం ఇంత ప్రేమ నాపై చూపిన నీ కొరకే జీవిస్తూ ఇంత ప్రేమ నాపై చూపిన నీ కొరకే జీవిస్తూ చాలిస్తాయి తనువు నీ దివ్య సేవలో చాలిస్తాయి తనువు నీ దివ్య సేవలో వందనమయ్యా యేసయ్యా నీకే వందనం వందనమయ్యా యేసయ్యా నీకే వందనం వందనమయ్యా యేసయ్యా నీకే వందనం వందనమయ్యా యేసయ్యా నీకే వందనం హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడినిపించిన పద్మజ గారు వందనాలండి. వందనాలు. మరో పాట పాడుకుందాం. మన మధ్యన రమాదేవి గారు. అమ్మగారు
ఒక పాట పాడండి, పల్లవి చరణం పాడండి అమ్మా, అందరం పాడదాము. సరేనండి. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, సుతిగానాల వారసుడా, జీవించుదును నిత్యము నీ నీడలో, ఆస్వాదించుదును నీ మాట మకరందము. సుగుణాల సంపన్నుడా, సుతిగానాల వారసుడా, జీవించుదుము నిత్యము నీ నీడలో, ఆస్వాదించు నీ మాట మకరందములు. యేసయ్య నీతోను జీవించగానే నా బతుకుగా మారేనయ్యా. యేసయ్య నీతోను జీవించగానే నా బతుకుగా మారేను. నాచమారేను నా అంతరంగము, ఇది రక్షణ సౌభాగ్యమే. నాచమారేను నా అంతరంగము, ఇది నా రక్షణ సౌభాగ్యమే. సుగుణాల సంపన్నుడా, సుతిగానాల వారసుడా, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించుదును నీ మాట మకరందములు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. చక్కగా పాట పాడిపించిన రామాదేవి గారు వందనాలండి. అలా పాట పాడకు మన మధ్యన రెండు ఎట్రబాబు గారు. వందనాలమ్మా. వందనాలు. పాట పాడండి, పల్లవి చరణం పాడండి. అలాగేనమ్మా. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నా కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యోర్షేవా ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యోర్షేవా ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన ఎట్రబాబు గారు వందనాలండి. వందనాలు. మరో పాట పాడుకుందాం మన మధ్యన ఐమావతి గారు. వందనాలమ్మా. వందనాలండి. పల్లవి చరణం పాడండి ఐమావతి గారు. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి
పాడి తండ్రిని స్తుతించెదను. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడించిన హేమవతి గారు వందనాలు. మరో పాట వందనాలండి. మన మధ్యలో ఉన్నటువంటి వరలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు ఉన్నారా? విజయలక్ష్మి గారు ఉన్నారండి? పాడుతుందండి, పాడుతుంది. ఆ, ఒక పల్లవి చరణం పాడమానండి. పల్లవి చరణ. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలండి. వందనాలమ్మా. ఏ పాటిదాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నీ ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంతా చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఈ ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై. దరిచే గురిలేని నా జీవిత గమనములో దరిచేరి నిలిచిన నా దేవుడవు. మతిలేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడించిన విజయలక్ష్మి గారికి వందనాలండి. వందనాలండి. మరో పాట పాడుతున్న చివరి పాట మన మధ్యనటువంటి సరోజిని గారు పాడతారు. పల్లవి చరణం. సరోజిని గారు. వందనాలండి. వందనాలమ్మా, వందనాలు. పాడమ్మా పల్లవి చరణం పాడు, ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అలాగే. దేవనానికి వందనాలండి. నాకేడేమా నా దుర్గమా నేను నమ్ముకున్న దైవమా, నాకేడేమా నా దుర్గమా నేను నమ్ముకున్న దైవమా, నీవే నివాస స్థలము, నీవే ఆశ్రయపురము, నీవే నివాస స్థలము, నీవే ఆశ్రయపురము, నాకేడేమా నా దుర్గమా నేను నమ్ముకున్న దైవమా,
నా కేడేమా నా దుర్గమా నేను నమ్ముకున్న దైవమా నా ప్రక్క 1000 మంది పడినను కొడి ప్రక్క 1000 మంది కూలినను నా ప్రక్క 1000 మంది పడినను కుడి ప్రక్క 1000 మంది కూలినను అపాయమేమి రానేరదు ఏ తెగులు నాదరి చేరదు అపాయమేమి రానేరదు ఏ తెగులు నాదరి చేరదు నీవే నివాస స్థలము నీవే ఆశ్రయపురము నీవే నివాస స్థలము నీవే ఆశ్రయపురము నా కేడేమా నా దుర్గమా నేను నమ్ముకున్న దైవమా నా కేడేమా నా దుర్గమా నేను నమ్ముకున్న దైవమా దూతలు చేతులపై ఎత్తుకుందురు పాదాలు రాయి పైన పడనీయరు దూతలు చేతులపై ఎత్తుకుందురు పాదాలు రాయి పడనీయరు దీర్ఘాయువుతో దీవింతురు నీరక్షణను చూపింతురు దీర్ఘాయువుతో దీవింతురు నీరక్షణను చూపింతురు నీవే నివాస స్థలము నీవే ఆశ్రయపురము నీవే నివాస స్థలము నీవే ఆశ్రయపురము నా కేడేమా నా దుర్గమా నేను నమ్ముకున్న దైవమా నా కేడేమా నా దుర్గమా నేను నమ్ముకున్న దైవమా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన సరోజిని గారు వందనాలండి. వందనాలండి. వందనాలమ్మా. ఆరాధనలోకి వెళ్ళిపోదామండి. మన మధ్యన అంటే లలిత గారు. అమ్మ ప్రైజ్ లాడమ్మా. వందనాలండి. వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా లలిత గారు? బాగున్నా అమ్మ, మీరు బాగున్నారా? బాగున్నాం లలిత గారు. చేయండి, ఆరాధన చేయండి అమ్మా. అందరం తలలో ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన చేసుకున్నామని. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభు. దేవా, ఇంతవరకు కూడా మీరు ఎంతగానో కాచి ప్రభు తండ్రి, ఉదయ కాలం నుంచి ప్రభు యేసయ్య ప్రభు చేస్తున్నటువంటి విజ్ఞాపనలు మీరు ఆలకిస్తూ వస్తూ ఉన్నందుకు మీకు వందనాలు ప్రభు. ప్రతి విజ్ఞాపనకు జవాబు దయచేసేటటువంటి దేవుడు, ఉన్నవాడవు, అనువాడవు తండ్రి. దేవా, ప్రార్థనలకు తండ్రి జవాబు ఇచ్చేటటువంటి దేవా మీకు వందనాలు. దేవా తండ్రి, పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు ప్రభా. దేవా తండ్రి, మా దుర్గము, మా కేడమై ఉన్నటువంటి వాడవు ప్రభా. దేవా, మా ఆశ్రయదుర్గమైనటువంటి దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. దేవా, మా ప్రతి అవసరతలతో అక్కరలతో ప్రభా, దేవా ఏ అవసరం ఉన్నా నీ పాదాల చెంతకు వచ్చినప్పుడు ప్రభా నేనున్నానని ప్రభా యేసయ్య మా తండ్రి మా వెన్నంటి ఉండి ప్రభా మాకు భయాన్ని పోగొట్టి భయపడొద్దని ప్రభా అభయం ఇస్తున్నటువంటి దేవా మీకు వందనాలు. నీలాంటి గొప్ప దేవుడు ఎవరు లేరని ప్రభా దేవా ఎంతగానో రుజువు చేస్తూ ఉన్న దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. ఎస్ రాజా యేసయ్య, నువ్వు మాకు చూపిస్తున్నటువంటి కృపకై ప్రభా, నీ జాలికై, మీరు ఇస్తున్నటువంటి ఆయుష్కై, ఆరోగ్యములకై ప్రభా దేవా ప్రతి క్షణము కూడా ప్రభా యేసయ్య మీరు మా పైన చూపిస్తున్నటువంటి నీ కృపకై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. ఈ జూమ్ లో తండ్రి ప్రతిరోజు కూడా ప్రభా దేవా ప్రేయర్స్ జరగడానికి మీరు చూపిస్తున్న కృపకై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము దేవా మీకు వందనాలు. దేవా ఈ దినమును కూడా అద్భుతముగా ప్రభా దేవా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి యేసయ్య మీరు ప్రభా ఇప్పటి వరకు కూడా క్రమముగాను మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా.
దేవా మరి నడిపిస్తున్నటువంటి వారిని బట్టి మీకు వందనాలు ప్రభా. దేవా యేసయ్య ఇస్తున్నటువంటి దేవా ఆరోగ్యములను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. యేసయ్య మా అందరికీ కూడా దేవుడవు నీవే అని ప్రభా. దేవా ఏకైక దేవుడవు నీవే అని, మా రక్షణ శృంగం అని ప్రభా. దేవా మేము నమ్ముకున్నటువంటి దేవుడవు అని, యేసయ్య మా పూజకు అర్హుడవు నీవే అని ప్రభా. దేవా ఎంతగానో తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు అని తండ్రి, నీ ప్రేమకు సాటి ఏది లేదని ప్రభా. దేవా యేసయ్య ప్రతిరోజు కూడా మాకు గుర్తు చేస్తున్నటువంటి దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. దేవా మీకు వందనాలు 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 తండ్రి. ఈ విధంగా అందరం కూడా దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులను కృతజ్ఞతగా ఆయనకు స్తుతులు ఆరాధన చేస్తూ ఉండగా ఒక చిన్న పల్లవి పాడుకుని ఆయన నామాన్ని కనపరుద్దామండి. పలుమార్లు వైతులకినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చింత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చింత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అవును యేసయ్య, ఎన్నోసార్లు నీ సన్నిధి నుంచి తొలగిపోయి ప్రభువా నీ పరలోక దర్శనము నుండి ప్రభా మేము తొలగిపోయాం. అయినప్పటికీ కూడా నీ దివ్యమైనటువంటి నీ విలువైనటువంటి పిలుపుకు తండ్రి యేసయ్య మమ్మల్ని లోపరుచుకుని ప్రభా ఉన్నావయ్యా. యేసయ్య నీకు తగినట్లు జీవించేటటువంటి జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా. దేవా యేసయ్య నీ పాదాల చెంతనే చేరి ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారిగా ప్రభా. దేవా యేసయ్య మీరు మా పైన ఉంచినటువంటి భారాన్ని ప్రభా
అనేక నూతన ఆత్మలను రక్షించగలిగేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి పనివారిగా ప్రభా యేసయ్యా మీరు నీకు సామర్థ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. విస్తారమైనటువంటి ప్రభా ఈ పంటలో తండ్రి యేసయ్య మేము కష్టపడి పని చేయాలి తండ్రి. కన్నీటితో ప్రభా భారము కలిగి ప్రభా అనేక నూతన ఆత్మలను రక్షించేటటువంటి వారిగా ప్రభా మేము బ్రతుకున్నట్లు మేము ఈ లోకంలో జీవించినట్లు మాకు నేర్పమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు. మీరు మా పట్ల తండ్రి ప్రతిరోజు చేస్తున్నటువంటి ప్రభా నీ అద్భుత కార్యములు నీ ఆశ్చర్య కార్యములకై నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య యేసయ్య మీరు మా పైన ఉంచినటువంటి దేవా ఈ భారమును ప్రభా యేసయ్య దేవా నెరవేర్చుకుంటూ నీ కొరకు ఈ లోకంలో బ్రతికేటటువంటి వారిగా దేవా మేము బ్రతికినట్లు మీకు కృపను కాపుదలను ప్రభా ఎల్లవేళలా మాకు దయచేయమంటూ ఇప్పటి వరకు కూడా తండ్రి మీరు చేస్తున్నటువంటి మేలులకై దేవా మీరు చేయబోతున్నటువంటి ప్రభా గొప్ప మేలులకై ప్రభా మా జీవితాలను మీకే సమర్పించుకుంటూ ఈ ఉదయ కాలంలో తండ్రి మీ లేఖన భాగాల ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమంటూ దేవా ఈ జూమ్ మీటింగ్ అంతా కూడా మీ పాదాల చింత పెట్టచ్చు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఎప్పటి వరకు ఇచ్చి దేవా చూపించి ప్రభా జరిగించుకున్నందుకు మీకు వందనాలు. ఇక ముందు కూడా ప్రభా దేవా మా ఎక్కడ డిస్టర్బెన్స్ సిగ్నల్ ప్రాబ్లం లేకుండా ప్రభా దేవా క్రమంగా మర్యాదగా మీరే జరిపించుకోమంటూ ప్రతిదీ కూడా మీ పాదాలకు సమర్పించుకుంటూ అతి పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి మీ నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన జరిపించిన లలిత గారికి వందనాలండి. వందనాలు. భాగ్యభాగం చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి గ్రేసమ్మ గారు గ్రేసమ్మ గారు సరేనండి. అయితే మన మధ్యలో పద్మజ గారు చదువుతారు. పద్మజ గారు గ్రేసమ్మ గారు అమ్మా ప్రైజ్ లార్డ్. వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? బాగున్నా. ఈ వాక్యం చదువుతారండి? చదువుతా. చదవండి. 73వ కీర్తన 16 నుంచి 73 అండి. 73 16 నుంచి 20 వరకు చదవండి. డెబ్బై 73వ కీర్తన 16 నుండి 20 వరకు అండి. ఆయనను దీనిని తెలుసుకున్నామని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలం వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు కష్టకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారి చూడనే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు. మహాభయము చేత వారు కడముట్టు ఎదురు. మేలుకొని వారు తను కన్న కళ మర్చిపోనట్టు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించు. ఆమేన్. ఆమేన్. చాలండి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ దీవించును గాక. ఆమేన్. వాక్యం చదివించిన గ్రేసమ్మ గారికి వందనాలండి. వందనాలు. మనం వాక్యంలోకి వెళ్దాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టమ్ గారు